నా ఇన్స్టాగ్రామ్ కి ఒక డిఎం వచ్చింది. శ్రీకాకుళంలో నర్సంపేట అనే ఏరియాలో ఉంటారు. ఒక మెసేజ్ పెట్టారు. అంటే డాక్టర్స్ అంటే పేషెంట్స్ కి ఎంత అపనమ్మకము, ఎంత నెగటివ్ మైండ్ సెట్, దాని గురించి చెప్పడం కోసం చేస్తున్నాను. ఈయన ఏం పెట్టారంటే, మా వైఫ్ కి 7th మంత్ ప్రెగ్నెన్సీ, తనకు ఉమ్మనీళ్ళు లీక్ అయిపోయింది. సో అక్కడ దగ్గరలో ఒక డాక్టర్ గారి పేరు కూడా రాసి పెట్టారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆ బేబీ బ్రతకదు, ఇంజెక్షన్ వేస్తాను, అయినా గ్యారంటీ లేదు అని చెప్పారు. 1 డే అబ్జర్వేషన్ లో ఉంచాలి అని చెప్పి 7 బాటిల్స్ పెట్టారు. ఇంత అమౌంట్ అనేది తీసుకున్నారు. నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. మీరు మాకు దగ్గరలో లేరు, అందరూ మీలా ఉండరు కదా మేడం. కనీసం భూమి మీద అడుగు పెట్టలేదు, కడుపులో ఉన్న బేబీ మీద ఈ డాక్టర్ ఇలా చేశారు. వేరే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అన్న భయంగా ఉంది. 7th మంత్ అంటే అప్రాక్సిమేట్ గా బిఫోర్ 28 వీక్స్ అయి ఉంటుంది. అంత తక్కువ జెస్టేషన్ ఏజ్ ఉన్నప్పుడు వితౌట్ గుడ్ ఎన్ఐసియు సపోర్ట్ బేబీ సర్వైవ్ అవుతుందా లేదా, యాజ్ సచ్ బేబీ డెలివరీ అయిన తర్వాత వెయిట్ ఎంత ఉంటుంది, క్రై చేస్తుందా లేదా, ఇలా సెవరల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆవిడ క్లియర్ గానే చెప్పారు కదా, మీరు వెళ్ళగానే గ్యారంటీ అయితే ఇవ్వలేను, ప్రయత్నం చేస్తానని చెప్పారు, చేశారు. ఇప్పుడు నేనే అనుకోండి పోనీ పేషెంట్, నన్ను ట్రీట్ చేయడం వేరు, నా కడుపులో ఉన్న బిడ్డను ట్రీట్ చేయడం వేరు. మనం తల్లికి డైరెక్ట్ గా ట్రీట్మెంట్ చేస్తే ఎఫెక్ట్ అనేది ఇమీడియట్ గా బాగుంటుంది. ఫీటస్ కి ఉమ్మనీళ్ళు తగ్గిపోయినా ఎక్కువైపోయినా ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్నవి ట్రీట్ చేయడం అంత ఈజీ కాదు. లీక్ అయింది, ప్రయత్నిస్తానన్నారు, ప్రయత్నించారు. దీంట్లో అంత నెగటివ్ మైండ్ సెట్ తో ఎందుకు చూసారు ఆ సిచ్యుయేషన్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ సిమిలర్ సిచ్యుయేషన్స్ చెప్తాను నేను. మన దగ్గర ఒక ఆమె కన్సీవ్ అయింది, ట్విన్ జెస్టేషన్. ఒకరోజు చెప్పాను కదా, నైట్ వచ్చారు, సడన్ గా ఉమ్మనీళ్ళు లీక్ అయిపోయి ఫస్ట్ ట్విన్ సాక్ లోంచి మొత్తం ఉమ్మనీళ్ళు బయటకు వచ్చాయి. సర్విక్స్ లెంగ్త్ మంచిగా మెయింటైన్ అవుతోంది, బట్ లీక్ అయిపోయి. ఇలాంటి ప్రెగ్నెన్సీస్ యూజువల్లీ కంటిన్యూ అవ్వవు. వాళ్ళు ఏం చేశారు, వారం రోజుల నుంచి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇంట్లో వేడి నీళ్ళు పెట్టుకొని కూర్చుని చాలా లేట్ గా ప్రెజెంట్ అయ్యారు. ఆ రోజు మార్నింగ్ మన దగ్గరకు వచ్చారు. అప్పుడు కూడా ఈ కంప్లైంట్ చెప్పలేదు, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పలేదు. నైట్ వచ్చి అంటారు, మీరు ముందే అడ్మిట్ చేసి ఉండొచ్చు కదా, అంటే ఉమ్మనీళ్ళు బ్రేక్ అవుతాయి అని ఎవరు యాంటిసిపేట్ చేస్తారు? మనకి సర్విక్స్ ఏమైనా షార్ట్ అవుతుందంటే మనకి స్కాన్ లో తెలిసి కరెక్ట్ చేస్తాము. సర్విక్స్ లెంగ్త్ అంతా బాగుండి సడన్ గష్ లాగా మొత్తం ఉమ్మనీళ్ళు బయటకు వచ్చేసాయి ఒక శాఖ లోంచి. ఇది కంటిన్యూ అవ్వదమ్మా అని నేను చెప్పాను. కంటిన్యూ అవ్వదమ్మా అని నేను చెప్పిన ఆన్సర్ వాళ్ళకి నచ్చలేదు. మీరు ఏదో ఒకటి చెయ్యండి అంటే ఏం చేయగలం? డాక్టర్స్ కానీ దేవుళ్ళం కాదు కదా. కొన్ని సిచ్యుయేషన్స్ మనం కరెక్ట్ చేయగలము, సేవ్ చేయగలం బేబీస్ ని. కొన్ని సిచ్యుయేషన్ సేవ్ చేయలేము. మీరు ఏదైతే డాక్టర్ గురించి మెన్షన్ చేశారో ఆమె చాలా జెన్యున్ గా ట్రీట్ చేస్తుంది, ఆమె నాకు తెలుసు. డాక్టర్స్ ని ఇలా డబ్బులు లాక్కునే మనుషుల్లాగా చూడటం అనేది ఆపండి. మీరు ఎక్కడి వరకు వెళ్ళగలరో, ఎంత పెట్టుకోగలరో అక్కడికే వెళ్ళండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? మీరు వెళ్ళింది ప్రైవేట్ హాస్పిటల్, తీసుకున్నది ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్. ఆవిడ బేబీకి ఏదో అన్యాయం చేసింది, ఆవిడ మెంబ్రెన్స్ పంక్చర్ చేసేసి అన్నట్టుగా మీరు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మనుషులు కొంచెం మారాలి. ఇంత నెగటివ్ మైండ్ సెట్ లో మాత్రం డాక్టర్స్ ని చూడకండి, ఎందుకంటే అది సొసైటీకి మంచిది కాదు ఫైనల్ గా.